ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని గారు, మీరు ఒక పని చేయండి. మీరు రెస్ట్ తీసుకోండి, పరమాను నేను చేస్తాను. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వెక్కడికో టైంకి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళు. ఏం పర్వాలేదు పిన్ని గారు, నేను ఈ పని చేశాక వెళ్తానండి. నా అదృష్టం ఇవాళ చాలా బాగుంది, అందుకే నువ్వేంటి కోడలుగా వచ్చావు. సరేనమ్మా, నేను తెస్తాను. ఈ అమరేఖ, పరవానం కొంచెం తొందరగా చేయమ్మా. నా మనసులోంచి మాటలు వినిపిస్తున్నాయి. నేను అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టగానే నా నడు నొప్పి పూర్తిగా తగ్గిపోతుందని. అలాగే పిన్ని గారు, నేను ఇప్పుడే చేస్తాను. చూసారు అత్తయ్య గారు, మీరు మీ ఫేవరెట్ కోడల్ని ఎన్నెన్ని మాట్లాడినారు. బట్ ఐ అండర్స్టాండ్, మీరు యాక్టింగ్ చేశారు కదా. హై ఫై. పూజా స్థానం వైపు చూడు. అక్కడ అన్ని 2 నిమిషాల్లో శుభ్రం అయిపోవాలి. అమ్మవారికి మంచి పూలమాల వేసేయి. ఇవన్నీ చెయ్యలేదనుకో, అప్పుడు గురుమాత సామాన్లతో పాటు నిన్ను కూడా బయటికి గెంటేస్తాను మిస్ మేడోనా. సార్, మీరు నా బండిని అలంకరించడానికి, అందంగా చేయడానికి ఎంత ఖర్చు పెట్టారో ఆ డబ్బులతో నేను మీకు సంవత్సరం మొత్తం నా బండి దగ్గర ఫ్రీగా బ్రెడ్ పకోడీ తినిపించేవాడిని. హలో హలో రాఘవ్, నేను ఇంటి నుంచి బయలుదేరడానికి ఇంకొక అరగంట టైం పడుతుంది. మీరు అక్కడికి వచ్చేసారా? నేను ఇంకా దారిలోనే ఉన్నానులే. సరే. అండ్ అక్కడ జనం ఎక్కువ ఉన్నారంటే గనక మనం నిలబడే తినాల్సి వస్తుంది. మీకు ఓకే కదా? డోంట్ వరీ. సరే. ఎక్కడికి వెళ్తున్నా? అడ్రస్ అయితే ఇదే, కానీ ఎందుకు ఇంతమంది జనం ఉన్నారు? ఎప్పుడు వచ్చినా తాళం వేసేసుకుంటది. తలుపు పగలగొట్టేది లేదు. పగలగొట్టండి. తాళం వేసుకుని మళ్ళీ మాయమైపోయింది. ఇది బబ్లీ కుమారి ఇల్లేనా? కానీ మీకు ఈ అమ్మాయి ఎలా తెలుసు? అది తను నా ఫ్రెండ్. చాలా డబ్బున్న ఫ్రెండ్నే చేసుకుందే. అది ఎలాగూ లేదు. మీరే మా డబ్బులు మొత్తం ఇచ్చేయాలి. దేనికి డబ్బులు? అరే, ఆ బబ్లీ మా దగ్గర అప్పు చేసి కూర్చుంది. తిరిగి ఇవ్వమంటే మాయమైపోతుంది. మీరు తన ఫ్రెండ్ కదా, మరి మా అప్పు మీరు తీర్చండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి నన్ను సరిగ్గా చూడండి. మీరేమనుకుంటున్నారు? నాలాంటి అమ్మాయి ఎప్పుడైనా ఇలాంటి ఇంటికి వెళ్ళుంటుందా? ఏదో ఫ్రెండ్ అని నేనెందుకు అన్నానంటే, ఎందుకంటే నా రిచ్ అన్నయ్యకి తెలియడం నాకు ఇష్టం లేదు. నేను బబ్లీ లాంటి మామూలు అమ్మాయికి డబ్బులు ఇచ్చాను అని. మీకు తెలుసా, నేను నా పెద్ద ఏసీ కార్లో కూర్చొనున్నాను. సిగ్నల్ దగ్గరికి బబ్లీ వచ్చి తన కష్టాలు మొత్తం చెప్పి ఏడ్చింది. దాంతో నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చేసాయి. ఏదో జాలి పడి తనకి నేను నా డబ్బులన్నీ ఇచ్చేశాను. కానీ ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ చూడండి, ఈవిడ కూడా మనలానే ఇరుక్కుపోయారు. సరే పదండి రా, పదండి వెళ్దాం, పదండి ఇక్కడ నుంచి. ఇక్కడికి రావడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను డాక్టర్ని అడుగుతాను, ఆవిడ నన్ను ఇలాంటి చెత్త ప్లేస్ కి పంపిస్తుందా? ఈ రోజు కలవలేను. రేపు కాళీ టెంపుల్ దగ్గర సాయంత్రం 6 గంటలకి కలవండి.
పిన్ని గారు, పిన్ని గారు. బహుశా తన రూమ్ లో ఉండుంటారు. రాఘవ్కి ఫోన్ చేస్తాను, బయలుదేరుతున్నానని. మేడం, ట్యాంక్ ప్రాబ్లం సాల్వ్ చేసేసాను. పైకెళ్ళి చెక్ చేసుకోండి, ట్యాంక్ లోకి నీళ్లు సరిగా పడుతున్నాయో లేదో. చెక్ చేయాల్సిన అవసరమే ఉంది. మీరు చేసేశారు కదా, ఏం పర్వాలేదు. సారీ మేడం, కానీ మీరు చెక్ చేసి ఓకే చేసి ఓటీపీ చెప్పేంత వరకు నా పని కంప్లీట్ అవ్వదు. పైగా పని లేట్ చేసినందుకు నాకు పెనాల్టీ కూడా వేస్తుంది కంపెనీ. అయితే మీరు వాళ్ళకి చెప్పేయొచ్చు కదా నేను చెక్ చేశానని. సారీ టు సే మ్యామ్, బట్ ముందు ముందు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మీరు తప్పంతా ప్లంబర్ మీదే వేస్తారు. సరే, నేను చూసొస్తాను. నీ పని అయిపోయింది. నీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఇంకెళ్ళు. ఆ నీళ్లలోనే నీ కథ ముగిసిపోతుంది రేఖ.